రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం జీనియస్ ప్రో మరియు నక్షత్ర ప్లస్ అనేది మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ జీనియస్ ప్రో మరియు నక్షత్ర ప్లస్ అనేది మనకు 2 సంవత్సరాల నుంచి మార్కెట్లో రైతు సోదరులు మిరప పంట మీద పిచికారీ చేయడం జరిగిందండి. మందుని మిరప పండించిన ప్రతి ఒక్క రైతు వాడి ఉంటారని అనడంలో అతిశయోక్తి లేదండి. ఇప్పుడు మనకు మిరప పంట 2వ క్రాప్ సెట్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకి ఎక్కువ కొమ్మలతోటి, దగ్గర గనుపులతోటి, చిట్టాకులతోటి, నల్లగా మెతకదనంతో మనకు కొమ్మలు లేదా ఆకులు రావాలి అనుకుంటే ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది పిచికారీ చేయాలండి. దాంతో పాటుగా మనకు మొక్కల్లో వైరస్ రాకుండా ఉండడం కోసం, అంటే వైరస్కు కారణమైనటువంటి తెల్లదోమ, పేరుమక్క, పచ్చదోమ ఇలాంటి వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి. ఇక్కడ ఒకవేళ మన పంటలో కనుక కింది ముడతకు సంబంధించినటువంటి ఎర్రనల్లి లేదా పసుపు నల్లి ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి మందులు ఇందులో కలిపి పిచికారీ చేసుకోవచ్చండి. లేదా ఒకవేళ మన పంటలో కనుక వైరస్ ఉధృతి కనుక అధికంగా ఉండి దాన్ని వేరే ఇతరత్ర మందులు వాడి మనం నివారణ చేయలేకపోయినప్పుడు దీంట్లో మనం కంగ్రాట్స్ కంపెనీకి సంబంధించినటువంటి హంపి కానీ, SLR 525 కానీ, కంగ్రాట్స్ కంపెనీకి సంబంధించినటువంటి హంపి గోల్డ్ కానీ, లేదా హెర్కులస్ కానీ, లేదా రోన్ఫెన్ కానీ, లేదా సుదర్శన్ కంపెనీకి సంబంధించినటువంటి సుతాథియాన్ కానీ ఇట్లా ఏమన్నా మందులు కలిపి మనం పిచికారీ చేయడం వల్ల ఈ 2 మందుల ప్రభావం సైనర్జికల్ పవర్ పెరుగుద్ది. కాబట్టి పిచికారీ చేసినప్పుడు మొక్కల్లో వైరస్ నివారణ చర్యలు చేపట్టడంతో పాటు దోమజాతికి సంబంధించినటువంటి వాటిని, తర్వాత నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. దాంతో పాటుగా సెకండ్ క్రాప్ సెట్ చేసుకోవడానికి, అంటే మనకు ఎక్కువగా పువ్వులు, ఆ వచ్చిన పువ్వులు పిందెల్లాగా మారడానికి కూడా ఈ మందు ఉపయోగపడుతుందండి. దగ్గర గనుపులతోటి, చిట్టాకులతోటి, నల్లగా మృదువుగా మెతకదనంతో మనకు కొత్త చిగుర్లు రావడం అనేది జరుగుతుందండి.